200 మనకు 60 రాకూడదండి. 60 రాలేదంటే మన బడి స్కూల్ అన్నా బాగాలేకపోవాలి, అంటే చిన్నప్పుడు చదువు తక్కువ చదువుకోవాలి, లేదా వాడు పేపర్ అన్నా తప్పై ఉండాలి. రేపు మీకు 600 మార్కుల పేపర్ గ్రూప్ 2లా, రేపు మీకు 250 మార్కులు వచ్చినాక ఏమైంది? అసలు ఏది అసలు మనం చదివింది ఏంది, సంవత్సరం కష్టపడ్డాము, ఇన్ని రోజులు పేపర్ ఏంది ఇచ్చిన అని చెప్పేసి ఇద్దరు తీసుకుంటాం. ఇవాళ ఒక వ్యవస్థ లేదు, గందరగోళం ఉంటుంది. ఆ సిలబస్ ఒకటి ఇస్తాడు, ఎగ్జామ్ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఈ వ్యవస్థ గురించి మాట్లాడేవాడు లేడు. ఎందుకు లేదంటే ఎవరు తెలియదు. తెలిసిన మనం పుస్తకాలనే చదువుకుంటే ఏం అసలు మన సమాజంతో మన సంబంధం లేదు. బయట ఎక్కడైనా పోనీ నీకు ఎన్ని పుస్తకాలు మనం బయటకు వెళ్ళాం, దీని దాడి కూడా ఓడ ఆన్ పని అలా చేసుకుంటాడు. నేనేమంటుందంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి బరాబర్ కష్టపడదాం. ఒకవేళ రాకపోతే నువ్వు చదివిన చదువు బీటెక్ ఎంటెక్, నీ యొక్క చదువుకు దరిద్రానికి నెలకు 50,000 రూపాయలు జీతం రావాలి. అవునా కాదు? ఇవాళ ఎంత తెలుసు, పత్తి ఏరితే కిలోకి ఎంత ఇస్తారు? 10 రూపాయలు. 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు 12 రూపాయలు. పత్తి ఏరయ్యే వాళ్ళు ఫర్ మంత్ బాగా 2 నెలల పనున్న టైంలో ఒక్కొక్క లేడీస్ 25 నుంచి 30 రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ నువ్వు పీ చేసిన నువ్వు ప్రైవేట్ స్కూల్లో పని చేస్తే వాడు ఎంత ఇస్తున్నాడు? 8,000 10,000 ఇస్తున్నాడు. ఇంటికాడ పోతే మన అమ్మ నీకంటే నాకు ఎక్కువ వస్తున్నాయి, ఏం చదివినా మనవు ఈ 10,000 తీసుకొచ్చేది. చదువులే వీళ్ళు ఇంటికాడ కూర్చొని గిన్నెలు చదువుకుంటున్నారు. అంటే మనం పీ చేసిన మనము ఒక 5 ఏళ్ల తర్వాత మహిళలు ఏమని చెప్తున్నారు అంటే, ఏం చేస్తున్నావు అమ్మ అంటే నేను హౌస్ వైఫ్ క్వాలిఫికేషన్ ఏమన్నా హౌస్ వైఫ్ క్వాలిఫికేషన్ కాదు కదా. హౌస్ వైఫ్ కూడా చదువుకోవాల్సిన పని లేదు కదా. మన అమ్మ చదువుకోలేదు, మనం కూడా 3 అన్నారు, వాళ్ళు పెద్ద చేసారు. కానీ కనీసం ఆ బాధ్యత కూడా మనం చేయలేకపోతున్నాం ఇంత చదువుకొని. అందుకే విద్యార్థుల వ్యక్తిత్వాల్లో మార్పు రావాలి. గవర్నమెంట్ ఉద్యోగ ఆప్షన్ రాకపోయినప్పుడు మన శక్తిని ఉపయోగించి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే సత్తా ఉండాలా. ఇంట్లో కూర్చొని కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నా. ఈ నిరుద్యోగుల అంశాల పైన అనువను నాకు అవగాహన ఉంది. హారిజాంటల్ ఏంది, వర్టికల్ ఏంది, సిలబస్ ఏంది, నోటిఫికేషన్ ఏంది, సెంట్రల్ జాబ్ ఏంది, స్టేట్ జాబ్ ఏంది, డిఎస్సీ ఏంది, ఎఫ్పిఎస్సీ ఏంది, టీఎస్పీఎస్సీ ఏంటి, పోలీస్ బోర్డు ఏం చేస్తుంది, గుడ్ల బోర్డు ఏం చేస్తుంది, తప్పిదాలు ఏంటి, ఎక్కడ నోటిఫికేషన్ ఏ చిన్న పాయింట్ మిస్ అవుతుంది, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. కష్టపడండి, కష్టపడేవారు కష్టపడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి లోపం లేకుండా, అంటే నేను 99.9% నేను కష్టపడ్డా, నాలో ఏం లోపం లేదు. ఇక రాకపోతే వాట్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అంటే మనకు తెలివి ఉంటే, నిజంగా తెలివి ఉన్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. మనకు మంచి యాక్టివ్గా తెలివి ఉంటే ఇంట్లో కూర్చొని 5 రూపాయలు సంపాదించవచ్చు, ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళదు. ఉద్యోగం జీవితం కాదు, జీవితంలో ఉద్యోగ భాగం మాత్రమే. ఊళ్ళో ఎట్లుంటుందంటే మనల్ని ఎంతమంది హింసిస్తారంటే మన కుటుంబ సభ్యులు హింసిస్తారు. లాస్ట్ టైం నోటిఫికేషన్ చదివినాం, ఈసారి మళ్ళీ అనుకో అది రాదు కానీ ఏదో చదువుకో అంటారు. అందులో ఇంటోళ్ళు కోఆపరేట్ చేయాలి. ఇంకొక 10 ఏళ్ళు చదివినాం అనుకో, ఊరోళ్ళంతా ఆయన ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఆయన పుస్తకాలు వదిలిపెట్టాడు, కానీ ఉద్యోగం అంతా రాదన్నారు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ గురించి, ఇప్పుడున్న సమస్యల గురించి, పేపర్ లీకేజ్ల గురించి, గందరగోళాల గురించి సామాన్య జనం తెలియదు. ఒకవేళ లీకేజ్ అయిందని అన్నీ అనుకున్నాడు, పోయి ఏదో అమ్మాయి కూర్చొని కూర్చోండి. ఇవన్నీ ప్రతి వ్యక్తి జీవితంలో ఇబ్బంది కలిగిస్తాయి. మన పైకి మెట్టెక్కుతామంటే కాలు బట్టి ఎంత లాగే వాళ్ళే సమాజంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్ముకోకు, నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను మాత్రమే నమ్ము, ఎవరు నమ్మకో. నీ శిక్షణ తెలుసు, నువ్వు ఆత్మస్పర్శతోటి నాలో ఎక్కడ లోపం లేదు, నేను నిజాయితీగా కష్టపడుతున్నాను, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఐ డోంట్ కేర్ ఎనీ పర్సన్. ముందుకు వెళ్ళాలంటే భయపడొద్దు. నా భర్త ఏమంటాడో, వాడేమంటాడో, వీళ్ళు ఏమంటారో. ఫస్ట్ జీవితంలో భయాన్ని పక్కన పెడితే నీకు అసలు ఉంటుంది.
జీవితం అంతా భయంతోనే గడిపినాక నువ్వు ఏం జీవితం అని చెప్పండి. మనము గ్రాడ్యుయేషన్ అయిన మనము, డిగ్రీ అయిన మనము, పీజీ అయిన మనము, మనకంటే ఒక వ్యక్తిత్వం ఉండాలి, మనకు ఒక వ్యూ ఉండాలి, మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. తెలివి ఉండేవాళ్ళు దునియా మొత్తం మనదే. తెలివి ఉంటే దునియా మొత్తం మనదే. కానీ మనకు మన అమ్మా నాన్నలు అనేవాళ్ళు చదువులేదు, అయినా వాళ్ళ మన ముగ్గురు పిల్లలు కానీ వ్యవసాయం చేసి అది చేసి ఇది చేసి కష్టం మనకి ఇలా తీసుకొచ్చారు. కానీ వాళ్ళకంటే మనకు అదనంగా ఉన్నది ఏంటంటే చదువు అనే ఆయుధం ఉంది. చదువు అనే ఆయుధం ఎక్కడికైనా తీసుకుపోతుంది, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిస్తారు. ఎప్పటికప్పటికి మనలో మోటివేషన్ తగ్గకుండా చూసుకోవాలి. బాడీలో ఎమోషన్స్ బలంగా ఉండాలి, కసి బలంగా ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి దాన్ని అబ్బని సాధిస్తాను అన్నట్టుగానే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఇది వచ్చి ఈ క్వశ్చన్ రాలేదు, ఆ క్వశ్చన్ వచ్చింది, ఇది రాలేదు, అది రాలేదు, సిలబస్ కంప్లీట్ కావాలి, అది కాలేదు టెన్షన్తో ఉంటే చదివేది కూడా ఇంకా ఆందోళన ఉండదు. మానసిక ప్రశాంతత కూడా ఇంపార్టెంట్. 10-12 గంటలు కూడా ఇంపార్టెంట్ కాదు, చదివిన 6 గంటలు కూడా ప్రశాంతం కావాలి. ప్రతి గంట కోసం లేవాలా, చేయి మీదకి లేవాలి. అట్టనే కూర్చుంటాం చాలా మంది. ఎంత మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి ఏం జరుగుతుందంటే ఫస్ట్ రాగా 40 నిమిషాలు యాక్టివ్ నడుస్తుంది. 41వ నిమిషము నీ బుక్ నడుస్తుంటాయి, పెయ్యిలు కలుతుంటాయి, లైన్లు కలుతుంటాయి. కానీ మన మనసు ఇంటికాడ ఏదో చుట్టూ వస్తుంది. మళ్ళీ 10 నిమిషాలకు అని చెప్పేసి మళ్ళా కాపుకాడు వస్తుంది. యానో మనం ఎక్కడో 12 పేరు ఇక్కడ ఆగిపోయినాం, కానీ చూస్తే 10 పేరు ఇక్కడ ఉన్నాం. కానీ 12 నుంచి 18 పేరు ఆగిపోయి ఎటుపోయిందంటే ఏమో తెలియదు. ఇదే జరుగుతా.